చెప్పనా మీ పేరు చెప్పండి. నా పేరు మొహమ్మద్ యూనుస్. ఇది ఏ విలేజ్? ఇది పట్లూరు విలేజ్, మక్పల్లి మండల్, వికారాబాద్ డిస్టిక్. ఓకే. అయితే మా దగ్గర ఇంచుమించు 5,400 దాకా దాదాపు ఓటర్లు ఉన్నారు. చాలా బాగా పోలింగ్ అయింది. ఇప్పటి వరకు నా అంచనా ప్రకారం ఒక 60 to 70%, 75% వరకు అయింది. అంటే మీరు దాదాపుగా ఇప్పుడు ఎన్ని ఎంత ఇప్పటి వరకు 1 అవుతుంది కదా, దాదాపు ఓట్లన్నీ అయిపోయినాయి. కాకపోతే సిటీ నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అవుతుంది. ఎందుకంటే కొంచెం మీ సర్పంచ్ అభ్యర్థి మా సర్పంచ్ అభ్యర్థి వచ్చేసి బి పరశురామ్ నాయక్, కాంగ్రెస్ పార్టీ. ఆయన ఉంగరం గుర్తు ఉంది. ఇప్పుడు పట్లూరులో మాత్రం ఇప్పుడు బాగా అదే కనిపిస్తుంది, ఉంగరం గుర్తు కనిపిస్తుంది. మీరు అంటే బాగా ఉన్నదని అంటారు, మీరు దానికి వేసిండ్రా లేకపోతే? నేను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. 100% మా క్యాండిడేట్ గురించి నేను పనిచేసి, అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇస్తున్నావు? పథకాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పథకాలు ఏవైతే ఉన్నాయో మా గ్రామానికి 79 ఇల్లులు వచ్చినాయి. ఇంద్రమ్మ ఇల్లులు 79 వచ్చినాయి. ఇప్పుడు ఇంతకు ముందు ఒక 6 నెలల ముందు 1 కోటి రూపాయల నుంచి ఒక రోడ్ల పని జరిగింది, సీసీ రోడ్ల పని మన పట్టణంలో జరిగింది. ఇప్పుడు ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే విధంగా షాదీ ముబారక్ కూడా రన్నింగ్ ఉంది. అంటే మీరు క్యాండిడేట్ బట్టి చేస్తున్నారా? ఇందిరమ్మ ఇల్లు అలాంటిది ఏం లేదు, కానీ నాయకత్వం బాగుంది. మాది మండలం మక్పల్లి మండలం నాయకత్వం అనేది కొంచెం గట్టిగా ఉంది. ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో, మా గడ్డం ప్రసాద్ సార్ స్పీకర్, అసెంబ్లీ స్పీకర్ గారి ఆధ్వర్యంలో మా మండలం కూడా చాలా బాగా గట్టిగా కష్టపడి ప్రతి ఒక్క ఊర్లో ఉన్న ప్రజలకు మంచిగా ఏది అనేది మేము వాళ్ళ దగ్గరికి తీసుకుపోవడం జరిగింది. మా పథకాలన్నీ వాళ్ళ దగ్గరికి మేము తీసుకుపోవడం జరిగింది. సో దానికి చూసి మా దగ్గర ఇంచుమించు పట్లూరు గ్రామంలో ఇప్పటి వరకు నేను అనుకుంటున్న ఒక 20 నుంచి 30 మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీలో లీడర్లు కూడా మా దగ్గర మా పథకాలకు చూసి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డెవలప్మెంట్ని చూసి వాళ్ళు మా పార్టీలో చేరడం జరిగింది. అంటే కొందరు టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు మీకు ఏదో నైట్లో అమౌంట్ పరంగా అంటే మీకైతే తెలుసు, కేసీఆర్ సార్ ఉన్న హుకుమత్ 10 సంవత్సరాలలో ఉన్న టీఆర్ఎస్ లీడర్లు చాలా బాగా గట్టిగా డబ్బులు సంపాదించారు. అదైతే విషయం ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క మండలాలు, ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సార్ హుకుమత్ ఎట్లుందంటే, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్లో అన్ని పథకాలు డైరెక్ట్ ఓటర్ డైరెక్ట్ డోర్ టు డోర్ చెందుతుంది. సో దీంట్లో సంపాదించేది ఏం లేదు. ఊరికి ఏదో బాగా చేయాలి. ఆ కషి సార్ ఇప్పుడు మా సార్ గైడెన్స్ మీద, ప్రసాద్ సార్ గైడెన్స్ మీద చాలా బాగా గట్టిగా పనిచేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ తోటి మా గ్రామం నుంచి మేము పరశురామ్ నాయక్ ను మీరు కంపల్సరీ గెలిపించుకుంటున్నాం. ఎన్ని ఓట్లతో? దాదాపు నేను అనుకుంటున్నా 700, 600 నుంచి 700 వరకు రావచ్చని లీడ్ 500% ఈజీ. చెప్పండి, మీ ఫ్యామిలీ ఎన్ని గంటలకు వచ్చారు? పరశురామ్ గురించి మీరేమన్నా తపన చేశారా? ప్రసాద్ గురించి ఇక్కడ ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ గురించి ఇక్కడ ఉన్నాము మేము. పరశురామనే కాదు, ప్రతి విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అన్ని పథకాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ నుంచి లబ్ధి పొందుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. ఇందు గురించి ప్రజాపాలన హుకుమత్. మీరు ఏదైనా కావాలంటే అప్పుడు లీడర్ల దగ్గర పోయి సారి తీసి పెట్టండి. ఇప్పుడు డైరెక్ట్ మీరు ప్రతి వారు లీడర్లేగా మీరు చేసుకోండి, మంచిగా చేసుకోండి. ఇక్కడ రోడ్లు ఉన్నాయి, ఇల్లులు వచ్చినాయి మంచిగా, ఇంకా బిజిలీ కరెంట్ ఉచిత కరెంట్ అన్ని పథకాలు అందుతున్నాయి. 10 సంవత్సరాలలో మా ఊరికి 10 సంవత్సరాలలో దాదాపు 200 మందికి పెళ్ళైంది, 200 మంది పిల్లలైపోయి 10 సంవత్సరాలు. కానీ ఇప్పటి వరకు ఒక రేషన్ కార్డు రాలేదు. ఈ రోజు ప్రతి ఇంటికి పోతే, ప్రతి గడపకి పోతే రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు వచ్చింది, సన్న బియ్యం పథకం వచ్చింది. అదొకటే సార్ మాకు ఓటేయడానికి పట్లూరుకి. 10 సంవత్సరాలలో ఒక రేషన్ కార్డులో ఒక పేరు కూడా ఎక్కలేదు. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత మీకు రేషన్ కార్డు అందుతుంది. అన్నదేం అందుతుంది, ప్రతి ఒక్కరికి హ్యాపీగా తింటున్నారు. చిన్న పిల్లలకు, పెద్దవాళ్ళకు చాలా బాగా, అంటే మంచి ఎంత అంటే ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ అనేది తయారైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎక్కడ విలేజ్? తుమ్మలపల్లి విలేజ్. ఇప్పుడు మార్నింగ్ అంటే కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ నుంచి అభ్యర్థుండు, మళ్ళీ టీఆర్ఎస్ నుంచి కూడా అభ్యర్థుండు. దానికి అనుగుణంగా యూత్ కదా, ఎలాంటి వ్యక్తిగా చేసినావు? డెవలప్మెంట్ కోసం ఎవరైతే ముందరికి సహకరిస్తారో వాళ్ళకి
అంటే ఏమన్నా ఎప్పటికీ ఏ ఆపద వచ్చినా సరే వాళ్ళకి అన్నిటికీ ఆపద వచ్చినప్పుడు మేము ఉన్నామని చేసి అన్నిటికీ సపోర్ట్ చేసి కొందరు అంటారు తమ్ముడు పైసలు ఇచ్చిర్రు నైట్ లో దాని బట్టి వేసి అని అంటారు కొందరు. అంటే మాకైతే ఎప్పుడైతే నీకేమన్నా జేబులు వచ్చినాయా? మాకేం రాలేవు అట్లా. మాకేంటంటే యూత్ డెవలప్మెంట్ కావాలి, అంటే మా యూత్ నుంచి డెవలప్మెంట్ కావాలి కాబట్టి బరాబర్ ఇట్లా అడుగుతాం, కానీ మేము పైసలు తీసుకుని అయితే మేము లేదు. ఓకే, క్యాండిడేట్ ని చూసి డెవలప్మెంట్ అంటే ఎవరు డెవలప్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో అంటే ఏ గుర్తుకు వేసినావు అని నేను అంటలేను, బట్ మీరు ఏమంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ గుర్తు ఏముంది, ఏదో ఉంగరం గుర్తుంది, బ్యాట్ గుర్తుంది, దాంట్లో భాగంగా మీరు మీ రాజు కర్ణే రాజుకు వేసినని అంటున్నారా, లేకపోతే కాంగ్రెస్ తరఫున వేసిరా, ఏ దానికి వేసిరు? అది గెలిచినాక చెప్పొచ్చు అని అట్లా ఇట్లా అంటే నేను అడుగుతున్నాను, మీరు దానికి అక్కడ పెద్ద ఆయన చెప్పిండు డైరెక్ట్ నేను టీఆర్ఎస్ గుర్తుకు వేసిన అని చెప్పిండు, మీరేమనుకుంటున్నారు? మీ యూత్ లో నీ దోస్తులు ఉంటారు కదా, నీ ఫ్రెండ్షిప్ లో వాళ్ళ నీ దోస్తు నుంచి ఏమన్నా వాళ్ళందరూ డెవలప్మెంట్ ఎక్కడ ఓకే అనిపిస్తే వాళ్ళు వేసుకుంటారు, అంటే ఇండివిజువల్ కదా, సో దాంట్లో ఎవరు రైట్ అనిపిస్తే వాళ్ళకి. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. చెప్పే నీ పేరేం పేరే? నా పేరు సంగమేశ్వర్. సంగమేశ్వర్ చిన్నగారి సంగమేశ్వర్. చిన్నగారు ఏ ఊరు? ఇదే ఊరు. ఏ ఊరు పేరు మీది? తుమ్మలపల్లి గ్రామమేనా? అంటే నీవు ప్రజెంట్ గా ఇక్కడే ఉంటావా? లేదు, సిటీలో ఉంటావు. వేయడానికి వచ్చినావా? 4 రోజులు అయింది. ఎక్కడ వేయాలనుకున్నా ఎక్కడ వేసినావు? మేము తొలుత నుంచి టీఆర్ఎస్ చేస్తాం. టీఆర్ఎస్ అవునా? మంచిగా ఉందా? ఎవరు మీ క్యాండిడేట్? మా క్యాండిడేట్ రాజు కర్ణే రాజు గెలుస్తాడా? ఈ గెల్లు వేసి అయితే ఓటు అయితే ఉన్నది, ఇంచుమించు అయితే 12% మాకు ఉన్నది. వేసినావా? పొద్దున్న వేసినావా ఓటు? పొద్దున్న వేసి. మీ ఫ్యామిలీ అందరికి మంచిగా గుర్తు ఏమన్నా ఏం గుర్తు వేసినావు? ఉంగరం గుర్తు. ఓకే. తుమ్మలపల్లి విలేజా? నీ చెప్పే ఎక్కడ ఉన్నాయి? సిటీలు ఉంటావా? సిటీ నుంచి ఎన్ని గంటలకు వచ్చినావు? 12 గంటలకు వచ్చినావు. మరి ఏ దానికి వేసినావే? పథకం ఏమన్నా అందినాయా? ఏ దానికి వేసినావు? ఎక్కడ? ఏ పథకాలు? మాకు పథకాలే భూమి ఉంది, ఊరు తుమ్మలపల్లి. అంటే గవర్నమెంట్ నుంచి ఏమన్నా మా ఇందిరా మిల్లు లేకపోతే టీఆర్ఎస్ నుంచి ఏమన్నా పైసలు ఇచ్చిరా? పైసలే మీరు నైట్ లో ఏమన్నా పైసలు ఇచ్చినారే పార్టీ వాళ్ళు గీటోళ్ళు? 1000 రూపాయలు 2,000 ఇచ్చినా తీసుకోరు. ఊరు మాట గ్రామ పంచాయతీ పైసలు గవర్నమెంట్ ఉంటే వాడు విడిచి నడుస్తుంది కానీ తీసుకోవచ్చు, మళ్ళీ తప్పులు దొరుకుతాం కాను, అందుకే మేము తీసుకోలేవు. ఏ గుర్తుకు వేసినావు? ఏదో అది గుర్తు, అది మనకు తెలియక కొట్టేసినావు. అరే ఓకే. కాకా నీ పేరేం పేరే? తాత నా పేరు రాములా. ఎక్కడ వేసినావు మరి ఓటు? ఉంగరం గుర్తుకు వేసినావు. ఉంగరం గుర్తు అంటే కాంగ్రెస్ గుర్తు అంట కానీ టీఆర్ఎస్ వేసినావా? అమ్మా, ఎవరు? రాజా? ఓకే. నువ్వే నీ పేరేం పేరే? ఆశానా. ఎక్కడ వేసినావే? గట్టిగా చెప్పే వస్తలేదు నాకు. టీఆర్ఎస్ వేసినావా? అచ్చా. మంచి క్యాండిడేటేనా మరి? క్యాండిడేట్ బట్టి వేసినావా లేకపోతే పథకం చూసి వేసినావా? మీకే మంచిగా ఉందన్నమాట. అన్న చెప్పండి. నమస్తే అన్న. ఎట్లా ఉంది ఎలక్షన్? మంచిగా ఉన్నా. ఎంపీకి వేసినావు, ఓటు ఎక్కడ వేసినావు, ఏం కథ? నేను బ్యాట్ గుర్తుకు వేసినా రఫీబాయికి, కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మా ఊర్లో 40 ఏళ్ళు వచ్చినాయన్న, మండలమే రాలేవని. అచ్చా. ఓకే. 1,40,000 కోట్లు వచ్చినట్టు మా ఊరికి. ఏంది ఇందిరమ్మ ఇల్లు? 40 ఏళ్ళు వచ్చినాయన్న, ఇంకా కూడా 100 ఏళ్ళు రాని అడిగింది. రఫీబాయికి వేసినాం ఓటు, ఇంకా కూడా రఫీబాయి గెలుస్తావు. ఎన్ని ఓట్లతో గెలుస్తాను అనుకుంటున్నారు? నాకు తెలిసి దగ్గర 250 అనుకుంటున్నా. 250. ఇంతకు 300 గెలిచాను, దానికన్నా ఇంక సంఖ్య వెళ్తా అనుకుంటున్నా. ఇంతకుముందు సర్పంచ్ గెలిచాడా? గెలిచినందుకు ఇంతగా అభివృద్ధి చేసింది మా ఊరు. ఈ రాజ్యాంగం కట్టించిన అన్ని పనులు చేసినాం, ఈ రోడ్లు ఇలా ఆయన చేసినాం. 1 సైడ్ వేసాం మేము, 1 సైడ్ వేసాము. ఓకే. ఖచ్చితంగా రఘువే గెలుస్తాను. అంటే మీరు ఏమన్నా రఫియా దీని అనేది మీకు ఏమన్నా డబ్బులు పంచారా? కాంగ్రెస్ పార్టీ పుట్టింది కాంగ్రెస్. ఓకే. రేవంత్ రెడ్డి సీఎం అయితే అనుకున్నాం, అయింది. మాకు రూపాయి కూడా వద్దు. కాంగ్రెస్ క్యాండిడేట్ టీఆర్ఎస్ వాళ్ళు ఊర్లో ఉండరు, వాళ్ళు మాకు సంబంధం లేదు. వాళ్ళు మా ఊర్లోనే కాదు, వాళ్ళు ఊర్లో ఉండరు. వాళ్ళు
చెప్పండి, మీరు చెప్పండి. కాంగ్రెస్ జిందాబాద్. చెప్పండి. కాంగ్రెస్ జిందాబాద్. ఓకే, ఓకే. ఎట్లా వేసినావు ఓటు? ఎన్ని గంటలకు పోయినావు? పొద్దుగాల 6 గంటలకు పోయినా. మీ ఫ్యామిలీ మొత్తం మా ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్. కాంగ్రెస్. బ్యాట్ గుర్తుకి బ్యాట్ గుర్తుకే మన దానికి పరకపోతే మీరు ఏమంటారు దానికి వేసిన. ఓకే. మోయిన్, ఎక్కడ వేసినావు ఓటు? బ్యాట్ గుర్తుకి మన ఓటు. బ్యాట్ గుర్తుకే మన ఓటు. పైసలు ఏమన్నా ఇచ్చిందా మరి? మొత్తం ఫ్యామిలీ మొత్తం అభిప్రాయం మనసుతో వేసింది ఉన్నది ఓటు అది. ఓకే ఓకే. నీ పేరేం పేరే? తుంజరాం. ఏ ఊరు కావాలి? మండలం వికారాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే. ఎట్లా ఉంది ఇలా ఎలక్షన్? కాంగ్రెస్ ఎక్కువ ఆధిక్యం కనబడుతున్నది. మేమందరం కాంగ్రెస్ కాంగ్రెస్కి వేయాలా? నువ్వు ఎందుకు నిర్ణయించుకున్నావు? మా ఊరికి నాకు పెళ్ళి 2011లో పెళ్ళి అయింది. అప్పటి నుంచి నాకు ఇప్పటిదాకా రేషన్ కార్డు లేదు. ఓకే. మా అత్త ఒక 45-50 సంవత్సరాలు ఉంటుంది. ఆమె బిడ్డ ఇప్పటిదాకా రేషన్ కార్డు లేదు. ఇంకొక ఆయన మా మామ మన్మరాలు బిడ్డ పెళ్ళి పేరు రాజయ్య. ఆయనకు కూడా ఇప్పటిదాకా బియ్యం లేవు. 60 సంవత్సరాలు ఉంటుంది. ఆయనకు పింఛన్ వస్తున్నాయి కానీ బియ్యం రాకపోతుంది. అటువంటి ఆయనకు ఈ సంవత్సరం కాంగ్రెస్ వచ్చిందా, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయనకు రేషన్ కార్డుల పేరు ఎక్కడం జరిగింది. ఆయనకి బియ్యం వస్తున్నాయి. మా అత్తకు నాకు వస్తున్నాయి. నా తోటి మిత్రులు మా బామ్మలకు కూడా 10 సంవత్సరాల నుంచి 8-9 మంది మా టీం ఉన్నది. మా టీంలో ఎవ్వరు కూడా పెళ్లి రేషన్ కార్డు రాలేదు. రేషన్ కార్డు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత రేషన్ కార్డులు వచ్చినాయి. ఇంకా ఇందిరమ్మ ఇల్లు ఏమన్నా వచ్చింది? ఇందిరమ్మ ఇల్లు కూడా వచ్చింది. మా ఊరికి ఒక 30 ఇల్లు వచ్చినాయి. ఓకే. ఫస్ట్ కదా దాని ఆ ఇల్లు వల్ల మీరు ఎలాంటి సంతోషం వ్యక్తం చేస్తారు? అలా నేను ఒక 5 లక్షలు సంపాదించాలంటే నాకు 3 సంవత్సరాలు పడుతుండొచ్చు, ఇంకెక్కువ పడుతుండొచ్చు. ఓకే. అదనంగా నాకు 5 లక్షలు వచ్చినాయన్న. ఇంతకుముందు టీఆర్ఎస్ నా పేరు రాసుకున్నారు. మాకు సభ్య పెట్టి రాళ్ళని ఇల్లు వస్తాయి, దళిత బంధు వస్తాయని చెప్పి ఎవరు రాసుకున్నారు అప్పుడు? టీఆర్ఎస్ ప్రభుత్వమా? టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు రాసుకున్నారు. ఓకే. ఏం రాలేదు మాకు. దళిత బంధు 3 రాసిరు. అవి 9 మంది పంచుకోమన్నారు. మా ఊరికి ₹1 బిడ్డ రాలేదు టీఆర్ఎస్ నుంచి. కాంగ్రెస్ నుంచి 30 ఇళ్ళు వచ్చినాయి. అది నేను గిట్ట ఇంకమ్మో లబ్ధిదారునే. నాకైతే ఫుల్ సంతోషం నాన్న. కాంగ్రెస్ పార్టీ వస్తాం మన దగ్గర రఫీ గెలుస్తాడు. ఇప్పుడు రఫీకి మీరు ఇంతకుముందు నీకు ఏమైనా పనులు చేశానా రఫీద్దీన్ అనేది? అన్న మా ఊరికి ఒక 6 తోవలు. ఓకే. ఆల్రెడీ ఒక 3 తోవలు చేళ్ళగాడి కొట్టి కంప్లీట్ చేసింది. ఊర్లో బీసీ కాలనీ, మైనార్టీ కాలనీ మొత్తం రోడ్లు, డ్రైనేజ్, అండర్ డ్రైనేజ్ మొత్తం కంప్లీట్ అయింది. ఖాళీ సింగిల్ ఒకటి స్కూల్ కాయలు పోయే రోడ్ ఒకటే బాకీ ఉన్నది. ఆల్రెడీ సిమెంట్ ఉన్నది, కంకర్ ఉన్నది, బెస్ట్ ఉన్నది. ఎలక్షన్ కోడ్ పడ్డదని ఆపింది. ఆయన ఉండడం వల్ల మా ఊరు మంచిగా డెవలప్ అవుతుంది. ఒక రకంగా ఆదర్శ గ్రామం లాగా తీర్చిదిద్దనికని ఆయన ఆలోచనలు ఉన్నాయి. అందుకోసమే ఆయన వచ్చి కాంగ్రెస్ సర్పంచ్లు అమౌంట్ ఇస్తున్నారని ప్రచారం జరిగింది. ₹1 ఇవ్వలేరు. మేమంతా రఫీభాయ్ అభిమానులము. మేమందరం కలిసి ఆయన ఎన్నుకున్నాం. ఓకే. మేమందరం ఆయన పిలవడాన్ని అంటే మేమందరం మా కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కూర్చొని ఒక రోజు 2 రోజులు మీటింగ్ పెట్టి టీఆర్ఎస్ వాళ్ళు అవతల టీఆర్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళు గట్టి పోటీ ఇస్తున్నారు అన్నది ఇది నిజమేనా? ఇవో కాకి పిల్ల కాకే ముద్ద అన్నట్లు ఎవరిది వాళ్ళే చెప్పుకుంటారు. మేము 2 రోజులు మీటింగ్ పెట్టి రఫీభాయ్ని మేము ఏకీగ్రహంగా మేము నిలబెట్టాం. ఆయన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం అందరం కలిసి ఆయనకు మేము 2 రోజులు మీటింగ్ చేసి ఆయనకు ముందరికి తీసుకురావడం జరిగింది. కాబట్టి మేము అందరం ఆయనకు నమ్మకంతో ₹1 లేకుండా, ఒక ఫోటో సెషన్ లేకుండా 100% మేమందరం ఆయన ఓటు వేసినాం. ఆయననే ఒక 350-400 మెజార్టీ గెలుస్తున్నాడని మాట్లాడుతున్నాం. అదే రకంగా మేము ఓట్లు వేసినాం. 100% ఆయననే ఒక 450 మెజార్టీ వస్తున్నాడు. థ్యాంక్ యూ.
ఏం పేరు అన్న మీది? వనర్ సునీల్ కుమార్, అనంత సునీల్. ఏ పార్టీ నుంచి అభ్యర్థి అన్న? టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది. చక్కపూర్ నూట 41 పోలైంది. లేడీస్ ఏమో 74, మూడు పిల్లలేమో 67. 90% అయింది. ఓటింగ్ వచ్చేసి 157, పోలింగ్ వచ్చేసి 141. రైట్ సైలెంట్.